నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. వాటి అంశం ఒకసారి చూస్తే, కూటమి కలయికతో జగన్కు మింగుడు పడ్డం లేదా? ఎందుకంటే మొదటి నుంచి సింహం సింగిల్గా వస్తుంది, మీరు కూటమి జత కట్టారంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా కూటమి కట్టక తప్పలేదని చెప్పి కూడా అటు చంద్రబాబు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడారు. ఇక బీజేపీ కూడా కూటమిలో భాగంగా ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి, ప్రజలు గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కూడా అవన్నీ గమనించి కూడా వచ్చామని చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వైసీపీలో అగ్గిరాజేశాయా? 2029లో మీరు ఎలా వస్తారో చూస్తా, నేను అలాంటిది జరగనిదంటూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా హుందాగా కూడా మాట్లాడారు, చాలా హుందాగా. 11 సీట్లు వచ్చినటువంటి మీరు ఈ కూటమి ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరిగితే గనక ప్రశ్నించండి, అందులో తప్పులేదు. అంతేకాని రపారపా నరికేస్తాం, కోసేస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదంటూ కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా ఇది ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. అదేవిధంగా చంద్రబాబు జనాలకు జిగిరి దోస్త్గా మారాలనుకుంటున్నారా? ఎందుకంటే పెన్షన్ల అమలు దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క విషయంలో, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గరగా ఉండాలని, గ్రాఫ్ పెంచుకోవాలని, నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా కూటమి ప్రభుత్వం రావాలని పదే పదే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మాజీలుగా మిగలకండి అని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే కొంతమంది వైసీపీ కోవట్లు ఉన్నారు అన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ప్రజాసేవ కోసం మనం ఉన్నామంటూ కూడా మాట్లాడడం జరిగింది. అందుకే జనాలకు దగ్గరగా వెళుతున్నారా? నెక్స్ట్, లోకేష్ పొలిటికల్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా? ఎందుకంటే మొదటి నుంచి చూసుకున్నా కూడా పార్టీలో అటు ఆయన ఒకటే వ్యాఖ్యలు చేస్తున్నారు, జగన్ పై కంటే కూడా నేను పార్టీలోనే ఎక్కువగా ఫైట్ చేశాను. ఎందుకంటే ప్రజల బాగోగుల విషయానికి సంబంధించి, వాళ్ళ సంరక్షణకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి అటు నేను పార్టీ చెప్పినట్టు నడుచుకోకుండా నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ ప్రజల భవిష్యత్తు బాగుండాలని కూడా తీసుకున్నాను. ఇక ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో యువగళం పాదయాత్రలో దగ్గరుండి చూశాను. ఇక వాళ్ళ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాను, వాటిని తీర్చడానికి ముందడుగు వేశానంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఇటు పవన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అదేవిధంగా అటు బీజేపీ కూటమిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం జగన్ను ఒంటరి చేయడమే కూటమి వ్యూహమా? ఎందుకంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందా? ఎందుకంటే రౌడీ రాజ్యం అంటే ఏంటో చూపిస్తాం, మళ్ళీ వస్తాం, మీ అంతు తెలుస్తాం అంటే ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలే వైసీపీ చేస్తున్న నేపథ్యంలో కూడా మళ్ళీ అలాంటి ప్రభుత్వం కనుక వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్న నేపథ్యంలో కూడా ప్రతి అడుగు ఆచి తూచి వేస్తున్నారా? మరోవైపు వైసీపీ మెడకు ప్రస్తుతం మెడికల్ కౌన్సిల్ స్కామ్ కూడా చుట్టుకోబోతుందా? ఎందుకంటే దాదాపు ఇందులో 700 నుంచి కూడా 900 కోట్ల వరకు స్కామ్ జరిగింది. దానిలో సజ్జల, ధనుంజయ రెడ్డి ఇలాంటి కీలక వ్యక్తులందరూ కూడా ఉన్నారు. సజ్జల అనుచరుడు మెయిన్ రోల్ పోషిస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ బత్తల హరిప్రసాద్ అనే వ్యక్తి, వైసీపీ నేత, దాదాపు ఈ ఇండియాకి సంబంధించిన మెడికల్ స్కామ్లో కీలకంగా ఉన్నారు. 36 మందిపై కూడా ఇప్పటికే సిబిఐ కేసులు నమోదు చేయడం, కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుంది. హరిప్రసాద్కి సంబంధించి కూడా ఆధారాలన్నీ కూడా సిబిఐ దగ్గర ఉంది. దానికి సంబంధించినటువంటి విచారణ అదంతా జరుగుతుంది. అసలు ఏం జరుగుతోంది? జగన్ వెన్నులో వణుకు పడుతుందా? ముఖ్యంగా దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. రైట్, మనకి వాళ్ళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు కె సుజాత గారు, జనసేన నాయకురాలు. సుజాత గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్. అదేవిధంగా డాక్టర్ చెరువు రవిశంకర్ గారు, వైసీపీ నాయకులు. రవిశంకర్ గారు నమస్కారం. సైద్ రఫీ గారు, టీడీపీ నాయకులు. రఫీ గారు నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. అదేవిధంగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సుబ్బారావు గారు నమస్కారం. ముందుగా సుజాత్ గారితో స్టార్ట్ చేద్దాం. సుజాత్ గారు, జగన్ కంటే పార్టీలో ఎక్కువగా ఫైట్ చేశానని నారా లోకేష్ గారు అన్నారు. పార్టీ మీద ఎలాంటి కక్ష సాధింపు చర్య లేదు, నేను ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అదేవిధంగా ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతో ఉండాలంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యలు. ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి భయం పట్టుకుందా జగన్కి? మీరు ఎలా చూస్తారు? సార్, ముందుగా మీకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులు, మన ప్యానెల్లో ఉన్న తోటి పెద్దలు అందరికీ నమస్కారం అండి. సార్, మొదటగా మేము గతంలో వైసీపీ ప్రభుత్వం 151 సీట్లు గెలిచి అంత బలమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల తిరస్కరణకి గురై 11 సీట్లకు పడిపోయి, అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం 164 సీట్లు
సాధించి బలమైన గెలుపు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఫస్ట్ మాట్లాడింది, నాకు వ్యక్తిగత కక్షలు ఎవరి మీద ఉండవు, కేవలం పాలసీల మీద మాత్రమే నేను మాట్లాడతాను. ఈ రోజు వాళ్ళు ఓడిపోయారని చెప్పి మేము వాళ్ళని తక్కువగా చూడడం కానీ అవమానించడం కానీ చెయ్యమని చెప్పి చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు సార్. దాని తర్వాత జనసేన నాయకులు కానీ కేడర్ కానీ ఈ రోజు వరకు కూడా మేము ఎవరు 11 సీట్లకు మాత్రమే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారి వైసీపీ పార్టీని కానీ ఇక మీరు రాజకీయాల్లో పనికిరారని కానీ మీ పార్టీ మూసేసుకోవాలని కానీ ఏ రోజు ఎక్కడా కూడా మేము అవమానించలేదు, వ్యాఖ్యానించలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో అన్ని పార్టీలు ఉండాలి, అందరూ ప్రజల కోసం పనిచేయాలన్నదే మాది మొదటి నుంచి మేము అందరం చెప్తున్నది అదే. పవన్ కళ్యాణ్ గారు అదే రకమైన హుందాతనంతో ఎప్పుడు వ్యవహరిస్తుంటారు, ఆ కేడర్ కూడా దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సో మేము ఏ రోజు కూడా వాళ్ళని అవమానించేటట్టు మాట్లాడలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు. అందరూ ఉండాలి రాజకీయాల్లో, కానీ ఉన్న వాళ్ళందరూ ప్రజల కోసం పనిచేయాలన్నది మాత్రమే మా యొక్క ప్రధాన ఎజెండా. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ కూడా లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో అప్పులు పాలైపోయిన ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అంటే, ఒక ఇంటిలో సంపాదన తక్కువగా ఉండి ఇల్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఎలా అయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి కట్టుగా ఒక మాట మీద ఉండి ఆర్థిక పరిస్థితిని కుటుంబ పరిస్థితిని మెరుగుదిద్దించుకోవడానికి వాళ్ళకి కొన్ని రోజుల సమయం పడుతుంది ఒక ఇంటి విషయం తీసుకుంటే. అలాంటిది ఇంత పెద్ద రాష్ట్రం, ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఒక సంవత్సరంలోనో ఒక 6 నెలల్లోనో అంతా సరిదిద్దడం అనేది అది అయ్యే పని కాదు, సాధ్యమయ్యే పని కాదు. ఇంకా చెప్పాలంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఈ రోజు నిధులు తెచ్చుకోగలుగుతున్నారు. అమరావతికి కానీ, అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, మన ప్రధానమంత్రి గారు వచ్చి 2 లక్షల కోట్ల పైగా ప్రాజెక్టులన్నిటికీ మన శంకుస్థాపన చేయడం కానీ, ఇవన్నీ చూసుకుంటే కనుక ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క రూపాయికి కూడా లెక్క చెబుతూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, పరిశ్రమలు తెచ్చుకుంటుంది, పెట్టుబడులు ఆహ్వానిస్తుంది. అలాగే నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్లి పరిశ్రమలు పెట్టుబడిదారులందరినీ ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన ప్రజల్లో మమేకమై ప్రజలతో తిరుగుతూ ఏ రోజు కూడా ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి అన్నది రాకూడదు అని చిత్తశుద్ధితో ముగ్గురు నాయకులు కూడా అటు జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. వైసీపీ నేతల వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక్క సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేసింది, అందుకే నెక్స్ట్ రాబోయేది మేమే అని చెప్తూ ఉన్నారు. మరి సింపతి కార్డ్, మరి మనం అనుకున్నటువంటి టైటిల్ చూసుకున్నా కూడా కూటమితో జగన్కి భయం పట్టుకుందా, ఒంటరిని చేయబోతున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నాం కదా. ఏమన్నా ఒక మళ్ళీ సింపతి కార్డ్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ప్రజలు అంతా గమనిస్తున్నారు, వాళ్ళకు క్లారిటీ ఉందంటారా? సార్, ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఎక్కడ కరెక్ట్ గా చెక్ పెట్టాలో అక్కడ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నా పరిపాలన నచ్చకపోతే మీరు నాకు ఓటు వేయకండి అని. అదే చేశారు. అంటే 151 నుంచి 11 సీట్లకు దించారంటే సామాన్యమైన విషయం కాదు కదా సార్. అందులో అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఓట్లేస్తేనే కదా ఇంత భారీ మెజారిటీతో ఇన్ని సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఏమేం తప్పులు జరిగినాయి, ఏం తప్పుల వల్ల ప్రజలు తిరస్కరించారు అనే దాని మీద అధ్యయనం చేయకుండా, దాని గురించి ఆలోచించకుండా ఇప్పటికీ కూడా అదే మూస రాజకీయాలు, అదే మైండ్ సెట్ తోటి ఆయన కంటిన్యూ అయితే వాళ్ళకే నష్టం అండి. అటు ప్రజలకి ఏం నష్టం లేదు, ఎందుకంటే చాలా ప్రజలు జాగ్రత్తగా రాజకీయాలని ఇదివరకులా లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అంటూ యువత రాజకీయాల గురించి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత దెబ్బతిని ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రతిరోజు రాజకీయాలు గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అన్నది. మరి ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం మార్చుకోకుండా మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మేము జల జీవన్ మిషన్ పూర్తి చేస్తామను, లేదంటే ప్రాజెక్టులు పూర్తి చేస్తామను, ఇంకేదో పోర్టులు పూర్తి చేస్తామనో చెప్పట్లేదు సార్. ఇప్పటికీ అందరూ గమనించాలి. మేము వస్తే రపారపా కోస్తాం, మెడకాయలు నరికేస్తాం, పోలీసుల్ని బట్టలు ఊడదీసి కొడతాం, సప్త సముద్రాలు దాక్కున్నా కూడా లాక్కొచ్చి కొడతాం. ఇవే మాటలు సార్. ఇవి ఎవరికి నష్టం వస్తుంది? వారి పార్టీకే నష్టం వస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు, వీళ్ళు ఇంకా మారలేదు, వీళ్ళు ఇదే రౌడీ
రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మళ్ళీ కనుక అవకాశం వస్తే ఇదే చేస్తారని ప్రజలకు అర్థమవుతుంది. చాలా క్లియర్ గా వాళ్ళే చెప్తున్నారు. సార్ మేము చెప్పడమో టీడీపీ నాయకులు చెప్పడం ఇంకొకరు ఎవరు చెప్పక్కర్లేదు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళ కార్యకర్త రప్పరప్ప నరుకుతామంటే జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించినట్టే మాట్లాడారు కదా, తప్పే ఉంది, సినిమా డైలాగే కదా, మంచిదే కదా అని ఒక నాయకుడు చెప్పాల్సిన మాటలు అవేనా సార్? తప్పు. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు. అలా ఎవరైనా మాట్లాడితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం, ఇలా చెప్పాల్సింది పోయి తప్పే ఉంది అని అంటారు. మరి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఇంత రాజకీయ అనుభవం ఉంది అంటున్నారు, సింగిల్ గా వస్తామంటున్నారు. మరి ఆ మాత్రం తెలియదా? కేడర్కి ఏం చెప్పాలో తెలియదా? మరి ఈ రోజు జలజీవన విషయంలో చూస్తున్నాం సార్, గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 26,000 కోట్ల రూపాయలు ఇస్తే మీరు ఖర్చు చేసింది ఏంటయ్యా? 4,000 కోట్ల రూపాయలు. అది కూడా ఏం చేశారండి అంటే ఇంటికి తాగునీరు అందించాల్సిన విషయంలో మీరు పైపులు వేసేసి వదిలేశారు. 4,000 కోట్లు ఒక్క ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇవ్వకుండా వదిలేశారు. అంటే మీరు పైప్ లైన్ వేసేస్తే నీళ్లు వచ్చేస్తాయా సార్? కుళాయిలు బిగించాలా? అక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ సోర్స్ కి కనెక్షన్ ఇవ్వాలా? ఇవ్వకుండా సగం పనులు చేసి 4,000 కోట్ల రూపాయలు కూడా నష్టం కలిగించారు. ఎందుకంటే ఆ పైపులన్నీ తుప్పు పట్టుకుపోయి ఉపయోగం లేకుండా పైపులు ఎత్తుకుపోయి దొంగతనం జరిగిపోయి ఇలా ఏది కూడా అవ్వలేదు సార్. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్టు విషయంలో చూసుకున్నాం, సిమెంట్ దగ్గర నుంచి ఐరన్ దగ్గర నుంచి ఇంకా మాట్లాడదాం, చాలా విషయాలు ఉన్నాయి. సుజాత్ గారు మాట్లాడదాం. వాళ్ళు కంటిన్యూ చేయలేదు, అట్లీస్ట్ చేసిన కొంచెం అయినా కూడా కంప్లీట్ గా చేయలేదు సార్. దానివల్ల డబ్బులు నష్టం, అటు ఎవరికి లబ్ధి కూడా పొందలేదు. రైట్ సుజాత్ గారు మాట్లాడదాం. చెరువు రవిశంకర్ గారు ఉన్నారు. రవిశంకర్ గారు, చంద్రబాబు లేకపోతే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం సాధ్యం కాని పని అంటూ కూడా పవన్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జగన్ కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అందుకే ఇలాంటి సిచ్యువేషన్. అది కూటమి గుర్తించిందా, అందుకే కార్యకర్తల్లో జనంలో ఉంటుందా ఎప్పుడు? అదేవిధంగా వైసీపీకి సంబంధించి కూడా జగన్ ఇప్పుడు ఒంటరి వాళ్ళు కాబోతున్నారా కూటమి హయాంలో? మీ కామెంట్ ఏంటి దీనికి సంబంధించి? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వారి కూటమికి వచ్చిన ఓటింగ్ శాతానికి వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ వచ్చిన శాతము స్వల్పం తేడానేనండి. కానీ దీని ప్రభావం వచ్చేసి చాలా తేడా వచ్చింది. 11 ఎమ్మెల్యేలతో వీళ్ళు గెలిచారు, 160తో వాళ్ళు గెలిచారు. కానీ ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువ ఉందండి. ఇక్కడ మేడం గారు ఇలా చెప్పినట్టు 6 నెలల్లోనూ సంవత్సరంలోనూ ఏది చేయలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా టైంలో కరోనా వచ్చిందండి. కరోనా వచ్చి 2.5-3 సంవత్సరాలు మొత్తం కొలాప్స్ అయిపోయిందండి. అట్లాంటి టైంలో కొత్త వ్యాపారాలు ఎక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఎవరండి? అక్కడ వచ్చిన ఇన్కమ్ సోర్సెస్ ఏంటండి? ఆయన ఎట్లా జనాలందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మందులు పంపిణీ చేసుకుంటూ వారికి దినసర అవసరాలకు పేదలకు అందించుకుంటూ ఆ సర్వీస్ చేసుకునేసరికి ఆయన 2.5-3 ఏళ్ళు అక్కడే అయిపోయిందండి. ఆయనకి మిగిలింది ఇంకా సంవత్సరంన్నర. ఈ సంవత్సరంన్నరలో ఈ 2.5-3 ఏళ్లలో జరిగిన నష్టాన్ని కవర్ చేసుకోవడానికి వెళ్ళేసరికి ఆయనకి టైం అయిపోయిందండి. అది ఆ పాలనలో వచ్చిన నష్టాన్ని అది ఎవరు వ్యక్తి చేసిన రవిశంకర్ గారు కోవిడ్ అది ఇది మాట్లాడుతున్నారు. అది ఒక్క రవిశంకర్ గారు ఒక్క నిమిషం, కోవిడ్ అది ఇది మాట్లాడుతున్నారు. అది ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదండి, దేశం ప్రపంచం అంతా కూడా కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొన్నాయి. అయితే ఇక్కడ ఒక్క విషయం, మెడికల్ మాఫియా, మెడికల్ దందా అంతా కూడా ఆ టైంలోనే జరిగింది. విడుదల రజనీ మంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలోనే నేను ఇందాక ఏదైతే చెప్పాను హరిప్రసాద్ సంథింగ్ వాళ్ళకి సంబంధించి కూడా దాదాపు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఈ దోపిడీ అదంతా కూడా జరిగింది. దానికి సంబంధించి సిబిఐ ఆధారాలు అవి కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. దానిపై మీరేమంటారు? మరి ఇప్పుడు ఇది మన ఒక రాష్ట్రం అనే కాదండి, దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీరు అన్నట్లే వచ్చినప్పుడు ఒడిదుడుకులు జరిగాయి, అన్ని ఇబ్బందులు అయినప్పుడు సార్ దాన్ని కూడా వైసీపీ క్యాష్ చేసుకోవడం నిరారోపణలే కానీ ఒక ఆధారం రావాలి, అప్పుడు నిజం నిర్ధారణ అవ్వాలి, అప్పుడు దానికి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆరోపణలు కాదు, ఆధారాలే. అదేంటంటే లంచాలు, అదేవిధంగా అనుమతులు, ఎలాంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళని అక్కడ నియామకాలు చేయడం, ముడుపులన్నీ కూడా పెద్దలకి పంపడం, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. డమ్మీ ప్రొఫెసర్లు, సిబ్బందుల నియామకం ఇదంతా కూడా జరిగింది అంటున్నారు. మరి అదంతా కరెక్టేనా? ఎంతమంది ప్రాణాలకు సంబంధించి ఎఫెక్ట్ పడుతుంది? ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ అప్పుడు ఏం చేశారంటే ఆయుష్ డిపార్ట్మెంట్ ను కూడా
తీసుకొచ్చారు. ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే ఆయుర్వేదిక్ డాక్టర్లు, హోమియో డాక్టర్లు, యునానీ డాక్టర్లు వీళ్ళు ఆపరేషన్స్ పనికిరారు, కానీ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ టైంలో మామూలు డాక్టర్లతో సమానంగా డ్యూటీలు చేసుకొచ్చారు. కాబట్టి ఎక్కడి నుంచో వేరే ప్రొఫెషనల్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు వచ్చి సేవ చేశారు. అదిగాక అప్పుడు టెంపరీగా 3 months 4 months తాత్కాలికంగా డాక్టర్లని కొంతమందిని తీసుకుని ఆ వ్యవస్థని అక్కడ రన్ చేశారండి. అంత చెడు జరిగేందుకు అవకాశం లేదండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఏమవుతుందన్న భయంలో ఎట్లా సంరక్షించుకోవాలి అన్న ఆలోచన ఉన్నారు, కానీ ఎట్లా దోచుకోవాలనే ఆలోచన అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఎవరికి అంత క్రిమినల్ మైండ్ ఎవరికి ఉండదండి. వచ్చిన క్రైసిస్ ని, ఆ బాధని, ఆ కష్టాన్ని ఎట్లా అధిగమించాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలనేది ఆలోచిస్తారే గాని ఎవరు అంత చెట్టు ఉండదు. అంటే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆ టైం నుంచి స్టార్ట్ చేసుకుని వాళ్ళ హయాంలోనే మెడికల్ సీట్లు దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు, ఆ వంతర్ హయాంలోనే 180 సీట్లు కూడా అమ్ముకున్నారని, వాళ్ళందరూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో మన్నే సుబ్బారావు అనే అతను కూడా ఆ సీటుకి సంబంధించి సజ్జల అనుచరుడు ప్రేమ్చంద్ అనే వ్యక్తికి దాదాపు ₹1 కోటి పైగా కూడా ఇచ్చినట్లు కూడా ఆధారాలతో సహా చెప్తున్నారు. మరి దానికి మీ కామెంట్ ఏంటి? అదే ఏమండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టక ముందు నుంచి మెడికల్ సీట్లు ఇప్పిస్తాము అని జనాల దోపిడీ జరగటం అనేది ఎప్పటి నుంచో ఉన్నదండి. అది జనాల్లో అవేర్నెస్ రావాలి, జనాల్లో మార్పు వచ్చుకుంటూ వెళ్లాల్సిందే కానండి. అది వ్యక్తులు ఎవరో ఎన్నో ఏళ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఇదండి ఆ మాఫియా ఈ రోజుకి ఈ రోజు పార్టీ ప్రభుత్వం స్కామ్ జరిగిందని సిబిఐ కూడా 36 మందికి సంబంధించి కూడా కేసు నమోదు చేయడం, అందులో వైసీపీ కీలక నేత ఉన్నాడని మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా అసలు టీడీపీ నుంచి వాళ్ళేమంటారు, కూటమి ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది దీనిపై కూడా చూద్దాం. రైట్, సైద్ రఫీ గారు మీరేమంటారు? రఫీ గారు వినపడుతుంది. దాదాపు కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగింది వైసీపీ హయాంలో, కానీ ఈ స్కామ్ ఎప్పటి నుంచో ఉంది, వైసీపీ హయాంలో ఆధారాలు ఏం లేవు, కేవలం ఆరోపణలు మాత్రమే అని కూడా వైసీపీ నేతల వాదనగా ఉంది. మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి? నేను దాని గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. రవిశంకర్ గారు స్వల్ప తేడాతోనే 164 సీట్లు వచ్చినాయి, మాకు 11 సీట్లు వచ్చినాయి అంటారు. స్వల్ప తేడా కాదండి, 17% ఓట్లు తేడా వచ్చింది కూటమికును వైసీపీ. 17% అంటే మామూలు విషయం కాదు. కాబట్టే అంతంత మెజార్టీలు వచ్చినాయి, అన్ని సీట్లు వచ్చింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినప్పుడు 50% ఓట్లు వచ్చింది. మాకు 23 సీట్లు వచ్చినప్పుడు 39% ఓట్లు వచ్చింది. 10%తో 151కి వెళ్ళిపోయింది. వాళ్ళు 17% కాబట్టి 163కి వెళ్ళింది. అలా దాన్ని మనం చూడాలి. రెండోది, కొంతమంది మాకు 40% వస్తే 11 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 38% వస్తే వాళ్ళకి 240 సీట్లు వచ్చినాయి అని అంటున్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా పోటీ చేసినప్పటికి కూడా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి ఓటింగ్ లేదు, కానీ యూపీ, బీహార్ ఇలాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో వాళ్ళు సీట్లు గెలిచారు, మెజార్టీలు వచ్చినాయి. అది పర్సంటేజ్ ప్రకారంగా ఇండియా వైజ్ గా అలా వచ్చింది. అది ఆ లాజిక్ మర్చిపోయి 1 year అయిన తర్వాత ఎందుకు ఓడిపోయామనేది సమీక్ష లేకుండా మన విధానాల్ని సమీక్షించుకోకుండా దేని వల్ల ప్రజలు మనకి వ్యతిరేకించారు. పొలాల్లో మన బొమ్మ పెట్టుకొని రైతుల్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మనం ఇబ్బంది పెట్టామా, అందుకు మన రైతులు వ్యతిరేకించారా? సిపిఎస్ ఇస్తామని చెప్పి మనం మోసం చేసినందుకు ఎంప్లాయీస్ వ్యతిరేకించారా? మనం వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్తే మహిళలు వ్యతిరేకించారు. చేయకపోవటం వల్ల ఇలాగ పంచాయతీల డబ్బులన్నీ లాగేసి పంచాయతీలను నిర్వీర్యం చేసి గ్రామాల్లో ఒక వీధి దీపం పోతే వేసేటువంటి పరిస్థితి లేదు. దానివల్ల వ్యతిరేకించారా? రాష్ట్రంలో రోడ్లని అధ్వానంగా మారిపోయి గుంతలుగా మారిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలు వ్యతిరేకించి మనకు ఓటేశారా? కానీ ఇలాంటి అనేక 100 అంశాలు మనకి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఓడిపోయాం అనేది వదిలేసి ఈవీఎంల వల్ల ఓడిపోయాం, అదే చంద్రబాబు హామీల వల్ల ఓడిపోయాం,
చంద్రబాబు చెప్తాడు హామీలు. మేము వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నా ఇచ్చాం కదా. ఒక కుటుంబంలో 6 పిల్లలు ఉంటే 6 వచ్చింది, 4 ఉంటే 4 వచ్చింది, 3 ఉంటే 3 వచ్చింది. నేను 4 రోజుల నుంచి మేము తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలు కలుస్తున్నాము. మా ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు చెప్తున్నాం. ప్రజలకు ఇంకేం కావాలో తెలుసుకుంటున్నాం. మేము చెప్తున్నాం, గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి అని అంటున్నారు, డబ్బులు వచ్చినాయి అంటున్నారు, పిల్లలకి డబ్బులు పడినాయి అంటున్నారు. రేపు ఆటో వాళ్ళకి 14వ తారీఖు ఆగస్టులో 15,000 ఇవ్వబోతున్నాం, ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం. అలాగే 15వ తారీఖు నాడు ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతా ఉన్నాం. వచ్చే నెలలో అన్నదాత సుఖీభావ కింద రైతులకి డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం. నవంబర్ డిసెంబర్ లో చేస్తున్నాం. అవన్నీ కూడా మీరు చేస్తున్నారు. అవునన్నా కాదన్నా ఇండైరెక్ట్ గా కొంతమంది వైసీపీ నేతలు కూడా మెచ్చుకుంటున్నారులేండి, అదన్నీ తెలిసిందే. అయితే ఇప్పుడు కాదు, చంద్రబాబు హామీలు ఇచ్చాడు, అబద్ధ హామీలు ఇచ్చాడు అని మాట్లాడుతా ఉన్నారు. ఇవన్నీ మేము చేసి చూపిస్తున్నాం కదా. కాబట్టి ఆయన ఏమంటాడు, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి ఈ రాష్ట్రంలో అంటాడు. ఇవాళ నిన్న కూడా చెప్పాడు కదా, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. ఎందుకు పెట్టాలి రాష్ట్రపతి పరిపాలన? నీ రౌడీలు కత్తులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి గంజాయి బ్యాచి డ్రగ్స్ తాగి రోడ్ల మీద రఫా నరుకుతాం, తలలు నరుకుతాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రపతి పరిపాలన ఎందుకు పెట్టాలా? వాళ్ళని సమర్థించి తెలుగుదేశం వాళ్ళని నరికితే తప్పేంటని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఈ రకమైనటువంటి పార్టీని, ఈ రకమైన నాయకుడి మాకు అవసరం లేదని అధికారం నుంచి లాగి కింద పడేశారు. మళ్ళీ వస్తే నేను అదే పని చేస్తాను, ఈ రౌడీజం చేస్తానంటే ప్రజలు ఎందుకు రాణిస్తారు? కాబట్టి అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, నువ్వు వైఖరి ఏం మారలేదు, నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి నువ్వు మళ్ళీ రావటం అనేది ఉండదు. కాబట్టే కూటమి ప్రజల్లో వెళ్తుంది, ప్రజలకు మంచి చేస్తుంది, అంటే బల ప్రదర్శన వద్దు, అభివృద్ధి చేస్తుంది కాబట్టి గెలుస్తాం. బల ప్రదర్శన వద్దు, ప్రజల్లోకి ఇప్పుడు రావద్దు, సిచ్యువేషన్ బాగాలేదు, గతంలో జరిగిన ఇన్సిడెంట్స్, రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కూడా వద్దు అంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. దాన్ని మీరు కూటమి ప్రభుత్వం లేదా టీడీపీ ఏ విధంగా చూస్తుంది? కాదండి, మేము ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని స్వాగతిస్తున్నారు. అయ్యా 4,000 పెన్షన్ పడుతుందయ్యా, మా పిల్లలకి తల్లికి వందనం పడిందయ్యా, మాకు ఇల్లు ఇప్పించండి అంటే జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇళ్ళు మూలపడేశారు. రేపు వచ్చే నెలలో టిట్కో ఇళ్ళు ఇస్తామని చెప్పాం. 3 లక్షల ఇళ్ళు గృహప్రవేశాలు చేస్తున్నాము, మీ అందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్తున్నాం. మేము అనేక కార్యక్రమాలు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 5 కార్యక్రమాలు ఇచ్చాడు, అన్ని కూడా తుస్సుమన్నాయి, ఎక్కడ కూడా ఏది జరగలేదు. ఇప్పుడు ఏం చెప్పాడు, ప్రతి ఇంటికి వెళ్ళితే QR కోడ్ చూపించండి, చంద్రబాబు ఇచ్చిన హామీలు మీకు ఎప్పటి నుంచి ఎంత బాగా అన్నాడు. ఏ ఒక్కడు కూడా, ఏ వైసీపీ నాయకుడు కూడా ప్రజల దగ్గరికి ఆయన ఇచ్చిన టైం 4వ రోజు అయింది, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళట్లేదు. వెళ్తే ఏంటనేది తెలుసు వాళ్ళకి. ఈ ప్రభుత్వం మీద ప్రజలకి సానుకూలత ఉంది, ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇవాళ నిన్నటి వరకు చూడండి, మేధావులు చాలా మంది విశ్లేషకులు ఏం మాట్లాడారు, రాజధానికి కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు, అంతా అప్పుకి ఇచ్చింది అన్నారు. ఇవాళ కేంద్రం ప్రకటించింది ప్రపంచ బ్యాంకు ఏదైతే 15,000 ఇచ్చిందో అది మేము గ్రాంట్ రూపంలో ఇస్తున్నాం, మీరు రూపాయి కట్టవలసిన పని లేదని చెప్పి వాళ్ళ కేంద్రం చెప్పింది. మరి అది మేము సాధించిన విజయం కాదా? అలాంటి ఎన్నో చేస్తాం. కేంద్రం నుంచి అనేక పరిశ్రమలు తెస్తున్నాం ఈ రాష్ట్రానికి, అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తా ఉన్నాయి, రాజధాని కడతా ఉన్నాం, పోలవరం కడతా ఉన్నాం, భోగాపురం ఎయిర్పోర్ట్ కడతా ఉన్నాం, విశాఖపట్నంలో రైల్వే జోన్ ప్రారంభమైంది, రైల్వే జనరల్ మేనేజర్ కూడా వచ్చి కూర్చున్నాడు విశాఖపట్నంలో. మేము చేస్తున్నాం, ఎందుకు వదులుకుంటారు? రైట్ మాట్లాడదాం. సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు, పాస్ట్ ఈజ్ పాస్ట్, డబ్బులతోనే రాజకీయాలు, ఎన్నికల్లో గెలవడం ఇదంతా పోయిందా? ఇప్పుడు ప్రజలకి దగ్గరగా ఉన్న వాళ్ళే నాయకులు, రేపు మళ్ళీ అధికారంలోకి రావాలన్నా కూడా ప్రజలకు దగ్గరగా ఉండాల్సిందేనా? ఇప్పుడు బేస్ చేసుకున్న సిచ్యువేషన్స్ని బట్టి మీరు ఏం చెప్తారు? ఒకటండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనే నినాదంతో మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము కాబట్టి మాకు ప్రజలు ఓట్లు వేసేస్తారు, మా గెలుపు తథ్యం అనే నినాదంతో సిద్ధం అనే స్లోగన్స్తో జనాల ముందుకు వచ్చారు.
అయితే ఇక్కడ మొన్న ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించిన కొన్ని అంశాలను మనం పరిగణలో తీసుకోవాలి. ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఉమ్, ప్రజల ఆస్తులకి భద్రతకి ముప్పు వాటిల్లే విధంగా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి భూ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉన్నది ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మేధావులు కానీ, రైతులు కానీ, ఆస్తి హక్కుదారులు కానీ పెద్ద ఎత్తున తిరగబడ్డారు. అది ఒకటి. రెండోది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. గతంలో ఎప్పుడో పోలీస్ చట్టాన్ని రూపకల్పన చేస్తే బ్రిటిష్ వాడి మీద దెబ్బలాడకుండా ఉండడానికి చేసిన కఠినమైన చట్టం, కాలం చెల్లినటువంటి పోలీస్ చట్టాన్ని తీసుకొచ్చేసి జీవో నెంబర్ 1, ఎవరో మీటింగ్లు 4 కోళ్ళలో పెట్టడానికి లేదు, ఎక్కడ ఊరు బయట పెట్టాలి, ఎంతమంది వస్తున్నారో ఏంటో మొత్తం మాకు సమాచారం చెప్పాలి అని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని, రాజ్యాంగ హక్కుల్ని హరించి వేయటం ఒకటి. రెండోది, రాజ్యాంగం ప్రకారం నిరసన తెలియజేసే హక్కుంది. కానీ మనం చూసాం టీచర్స్ కానీ, లేదంటే వివిధ ప్రజా సంఘాలు కానీ నిరసన తెలియజేయడానికి చలో విజయవాడ వస్తే వాళ్ళని ఏ విధంగా హౌస్ అరెస్టులు చేశారో, కేసులు పెట్టారో, చివరికి క్లాస్ రూముల్లో కూడా పోలీసు వాళ్ళని టీచర్ల పక్కన కుర్చీలు వేసి కూర్చోబెట్టారో, చివరికి టీచర్ల ద్వారా కూడా మద్యం షాపుల దగ్గర ఏ విధంగా నుంచోబెట్టారో చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన ఏం రావు. రెండోది, పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలని అమలు చేయటంలో ఆనాడు ప్రభుత్వం శ్రద్ధ చూపలేకపోయింది. ఏమని నినాదాలు ఇచ్చారు? మాకు ఎంపీ సీట్లు అత్యధికంగా ఇవ్వండి, మేము పార్లమెంట్లో దెబ్బలాడతాము, రాజ్యసభలో దెబ్బలాడతాము, ఈ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలని లేకుంటే ప్రత్యేక హోదాని తీసుకొస్తామని చెప్పేసి అప్పుడు ప్రకటన చేశారు మీరు. కానీ మీరు వెళ్ళిన తర్వాత ఏం చేశారు? కేంద్రం ఉన్న ప్రభుత్వానికి ఎటువంటి మీ యొక్క అవసరం ఉన్నప్పటికీ, రాజ్యసభలో మెజార్టీ లేదు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వానికి, మీ యొక్క అవసరం ఉంది, అవసరం ఉన్నప్పుడు కూడాను ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడంలోనూ, ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధికి సంబంధించిన అంశాల విషయంలోనూ, లేకంటే పునర్విభజన చట్టం విషయంలో గాను, లేకంటే ప్రత్యేక హోదా తీసుకొస్తామని మీరు చెప్పినటువంటి అంశాలు విషయంలో కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. కాబట్టి ఇచ్చిన హామీలు అమలు జరపలేదు. ఈ రాష్ట్ర అభివృద్ధికి రెండోది, 3 రాజధానుల పేరుతో రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా చేశారో ప్రజలు చూశారు. పోలవరం ఎలాగ అర్ధంతరంగా ఆగిపోయిందో చూశారు. అలాగే రోడ్ల పరిస్థితి చూశారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చూశారు. పరిశ్రమలు ఎలా పారిపోతున్నాయో చూశారు. రాకుండా ఎందుకు భయపడుతున్నాయో చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు లేదు, ప్రభుత్వాన్ని మార్చాలి, తద్వారా చంద్రబాబు నాయుడు లాంటి వారిని తీసుకొస్తే ఆయన ఆర్థిక అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఒక ఎకానమిస్ట్ లాగా పనిచేస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయనే దిక్కని చెప్పేసి ప్రజలు భావించారు. ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకున్నారు అత్యధిక మెజార్టీతో. ఓన్లీ 11 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇచ్చేసి మొత్తం సీట్లు కూటమికి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత పరిస్థితి, ఈ రోజున అమరావతి పనులు జరుగుతున్నాయి, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేసి నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు, పోలవరం పనులు ప్రారంభమైనవి, రోడ్లు ఉన్నటువంటి గతుకులు గుంతలు దాదాపుగా అన్ని చోట్ల సక్రమంగా ఉండేట్టుగా చేశారు. కాబట్టి పరిశ్రమలు రావడానికి కావాల్సిన కృషి చేస్తామన్నారు. ఈ రోజున ఐటీ పరిశ్రమలు రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, పరిశ్రమలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన పరిస్థితులు ఫైనల్ గా అంటే ఏమంటారు? 5 సంవత్సరాల్లో జరగాల్సిన గతంలో రాజకీయాలు లేదంటే ఆ పరిస్థితులు చూసినా 5 సంవత్సరాల్లో జరగాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా 1 సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందా? ప్రజలకు దగ్గరగానే ఉంటుందా? ఒకటండి, గతంలో చిన్న భిన్నమైనటువంటి భారతదేశం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థని, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ప్రస్తుతానికి ఆ పేషెంట్ని వెంటిలేటర్ మీద నుంచి గదిలోకి తీసుకొచ్చారు. ఇంకా పేషెంట్ వైద్యంలోనే ఉన్నాడు. ఆ పేషెంట్ని వైద్యం చేసి శక్తివంతమైన వ్యక్తిగా బయటికి తీసుకురావాలి. ఆ పరిస్థితిలో ప్రభుత్వం ఉంది, ప్రజలకు దగ్గరగా ఉంది. ప్రజల యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని, ప్రజల యొక్క ఆందోళన కార్యక్రమాలని, ప్రభుత్వాన్ని ఎత్తుచూపే అంశాలని ఎక్కడ
హక్కులను హరించి వేసే పరిస్థితి ఎక్కడ కనిపించట్లా. ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వేచ్ఛగా తిరగడానికి, ఆయన ఎక్కడికి వెళ్ళడానికి అనుమతులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ స్వతంత్రత, స్వేచ్ఛ అనేవి అన్నిటికన్నా ముఖ్యమండి ప్రజాస్వామిక వ్యవస్థలో. గత 5 సంవత్సరాలలో వాటికి కుంటుపడ్డాయి. ఈ రోజున అభివృద్ధి జరుగుతోంది. రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కొనసాగుతోంది. కాబట్టి ప్రజలు ఏదైతే సంక్షేమ పథకాలు అన్నీ ఒకేసారి అమలు చేయడం అనేది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి ఇబ్బందికరమైన దాన్ని ముందుకు నెట్టుకొస్తూ కొన్ని పథకాలు, తల్లికి వందనమా, ఇంకోటా, పెన్షనా, పింఛన్ పెన్షనా, ఈ తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి తల్లికి వందనం పడిన తర్వాత, తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పడిన తర్వాత డెఫినెట్గా కూటమి ప్రభుత్వానికి మైలేజ్ పెరిగింది. కాబట్టి గతంలో నాకు 40% ఉందంటున్నారు. 40% ఎప్పుడు సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేశారు. ఆ 40% డెఫినెట్గా నువ్వు ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి నీకన్నా బెస్ట్గా ఆ సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ ఓట్లన్నీ పోతాయి, నీకు వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంచనా వేసుకున్నారు. రెండోది, ఈ లోపుగా కనుక సిబిఐ కోర్టులో ఉన్నటువంటి 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు అక్కడ విచారణ ప్రారంభమైన, లేదంటే ఇక్కడ మద్యం కేసులో దాదాపుగా తాడేపల్లి చుట్టూనే ఒక కంచెలాగా తయారైపోయింది. మద్యం అక్కడి నుంచి అసలైనటువంటి లబ్ధిదారుడు ఎవరో అని చెప్పేసి నిర్ధారించే పరిస్థితికి వచ్చేసింది. దాంట్లో విచ్చలవిడిగా వెలుగు చూస్తున్నాయి సిటీ విచారణలో. అంతేకాకుండా ఈడీ కూడా ఎంటర్ అయింది దాంట్లో. కాబట్టి ఈడీ ఎంటర్ అయ్యి, ఈడీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈయన పాత్ర, ఎందుకంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సీఎంఓ ఆఫీసులో ముఖ్యమైన వ్యక్తులు, వాళ్లే దీంట్లో పాత్రదారులు అయిన తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని అంటే ఇంత జరుగుతున్నా, ప్రతి దానిలో కూడా ఇంత స్కామ్ అవుతున్నా, ప్రజలన్నీ వార్తల్లో చూసి గమనిస్తూ ఉన్నా కూడా ఏ ధైర్యంతో వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు 2029లో వచ్చేది వైఎస్ఆర్సీపీనే అని? ఇక్కడ ఒకటండి, ఏ పార్టీ అయినా కానీ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహపడకుండా వాళ్ళని ఉత్సాహపరచడానికి ఇచ్చేటువంటి ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చే ప్రకటనలుగా వాటిని మనం భావించాలి. ఇంకోటి ఏంటంటే, దాదాపుగా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి పదజాలాలు, నేను 16 నెలల జైల్లో ఉన్నాను, అరెస్ట్ చేస్తే ఏమవుద్ది, తర్వాత నేను ముఖ్యమంత్రి అవ్వలేదు కదా, మీ మీద అవినీతి కేసులు ఉంటే అరెస్ట్ చేస్తే ఏమవుద్ది, మీకు మంచి పదవులు వస్తాయనే సంకేతాలు కేడర్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున కేడర్ కూడా ఈ రోజున స్పందించే వాళ్ళ వైఎస్ఆర్సీపీకి స్పందించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ కూడా వెనక తిరుగుతుంది. వివిధ నేరాలలో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ రోజున మీడియా మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. స్పష్టంగా అనేక కుంభకోణాలు వెలిగి చూస్తూ ఉన్నాయి. ఇసుక అవనివ్వండి, మద్యం అవనివ్వండి, అక్రమ భూముల ఆక్రమణ కానివ్వండి, అటవీ భూముల ఆక్రమణ కానివ్వండి, దొంగ సర్టిఫికేట్లు పట్టాలు ఇచ్చిన సంఘటనలు కానివ్వండి, కుంభకోణాలు ఒకటేంటి, ఆ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి నేరాలు, ఆర్థిక నేరాలు, అక్రమాలని విచారించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విచారణ సంస్థల యొక్క శక్తి సామర్థ్యాలు చాలటం లేదనేది వాస్తవం. అందువల్లే ఇంత జాప్యం జరుగుతోంది. ఓకే, అంటే ఇక్కడ చాలా స్పష్టమండి, అవినీతి, ఆర్థిక ఉగ్రవాదం అనేది ప్రజాస్వామిక వ్యవస్థకి ముప్పు లాంటిది. ప్రజల మొత్తం మీద కూడా నష్టం జరుగుద్ది. రైట్, అంటే ఇందాక సుజాత్ గారు అన్నట్టు కేవలం సంక్షేమ పథకాలు అమలు చేసేసి మేము ఆంధ్రప్రదేశ్కి ఏదో చేసేస్తాం, డెవలప్ చేసేసుకో అనుకోవడం కాకుండా సంక్షేమ అభివృద్ధి చూడాలి. అభివృద్ధి కోసం కూడా మాట్లాడకుండా, డ్యామేజ్ క్లియర్ చేసుకోకుండా కూడా మళ్ళీ అదే రౌడీ రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం అనేది తప్పు. రైట్, సుజాత్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జగన్పై చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలపై రాజకీయ లబ్ధి కోసం కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నమా, లేదంటే రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఏమైనా ఉందా? సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గానికి సంబంధించో, ఒక మతానికి సంబంధించో తన రాజకీయ ఎదుగుదల కోసం చూసుకుని మాట్లాడే వ్యక్తి కాదండి. ఆయన ఎప్పుడు చూసినా ప్రజల సంక్షేమమే మాకు మొదటి ఎజెండాగా మొదటి నుంచి చెప్తున్నాం.
ఈవెన్ నిన్న జరిగిన సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నా పార్టీ గురించి ఆలోచించను, కూటమి మనుగడ కోసం ఆలోచించను, ప్రజల సంక్షేమంకే నాకు ఫస్ట్ ప్రయారిటీ అని చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకొక విషయం, ఇందాక వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రపతి పరిపాలన కావాలి, రాష్ట్రంలో సరిగా అభివృద్ధి లేదు, మేము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోవిడ్ వల్ల మేము అభివృద్ధి చేయలేకపోయాం, మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు అంటున్నారు. మరి వైసీపీ ప్రభుత్వంలో మీరు ఒక కరోనాని బూచిగా చూపించి అభివృద్ధి జరగలేదు అని చెప్తున్నారు, అభివృద్ధి చేయలేమని చెప్తున్నారు. జరిగింది స్టేట్ డెవలప్మెంట్ ఆగిపోయింది, కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన చుట్టూ ఉన్నవారు కానీ ఆస్తిపాస్తులు డ్రాస్టిక్ గా బాగా పెరిగినాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే కరోనా బూచిగా చూపించి ఆ టైంలో మద్యం అమ్మకాలు ఏ విధంగా ఎంత ఎక్కువగా జరిగినాయి రాష్ట్రంలో, అది కూడా ఏది అకౌంటబిలిటీ లేకుండా అంతా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయ్యి అవి ఎక్కడ ఎవరి జేబులోకి వెళ్ళాయి. ఈ రోజు విచారణ చేస్తుంటే విస్తుపోయే నిజాలు, 1000 కోట్ల స్కామ్ జరిగింది, అన్ని ఆధారాలతో సహా వాంగ్మూలాలు దొరుకుతున్నాయి. అందరూ అప్రూవల్ గా మారిపోయి వాళ్ళందరూ చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, మిగిలిన వాళ్ళకి నార్కో టెస్టులు కూడా ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంటుంది. ఒకటి కాదు, అన్ని రకాలుగాను అన్ని స్కాములు, ఒక్క మంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక నియోజకవర్గం కాదు, ప్రతి ఒక్కటి కూడా స్కామ్ చేసి పడేశారు అన్నది ప్రతి నియోజకవర్గంలో అక్కడ గమనించిన ప్రజలందరికీ తెలుస్తారు. చిన్న చిన్న క్వారీల యజమానులను కూడా బెదిరించి వాళ్ళు లాక్కుని వాళ్ళ వ్యాపారాలన్నిటినీ ఆక్రమించేశారు. ఇందాక సుబ్బారావు గారు అంటున్నట్టు ప్రాథమిక హక్కుల్ని, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని మెడ మీద కాలు వేసి తొక్కేశారు సార్. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుల్నే బయటికి రానివ్వలేదు. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు ఏ విధంగా ఆయన్ని దారిలో అడుగడుగునా అడ్డం పడ్డారు, ఆయన్ని బయటికి రానివ్వకుండా, ప్రజా సమస్యలు విననివ్వకుండా ఏ విధంగా అడ్డుపడ్డారు మనం చూసాం. మరి మేము ఏ రోజు కూడా ఆ రాష్ట్రపతి పరిపాలన కావాలి, రాష్ట్రం ఇటువంటి అరాచకం జరుగుతుందని ఏ రోజు మాట్లాడలేదే. మేము ప్రజల తరపున మా సాయశక్తిలో మేము పోరాడాం. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల వరకు ఇసుక పాలసీని 3 సార్లు మార్చి భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది చావులకి కారణమయ్యారండి? ఆ రోజు ఎప్పుడు మేము రాష్ట్రపతి పరిపాలన కావాలని బయటకు వచ్చి అడగలేదే. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వితిన్ 2 months లో ఒక 2 వ్యక్తులు పరస్పరం వాళ్ళ వ్యక్తిగతంగా గొడవపడి చనిపోతే ఈయన ఢిల్లీ వెళ్లి కూర్చుని అక్కడ దీక్ష చేస్తారు, రాష్ట్రపతి పరిపాలన కావాలంటారు. అంటే మీకు ప్రధానంగా కావాల్సింది, మీరు రాజకీయాల్లో ఉన్నది అధికారమే ప్రధాన ఎజెండానా? మీకు ప్రజల తరపున మాట్లాడడానికి అసెంబ్లీ రారు కానీ మరి ఢిల్లీ పోయి కూర్చుని రాష్ట్రపతి పరిపాలన కావాలని దీక్ష చేస్తారా? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకయ్యా రాష్ట్రపతి పరిపాలన కావాలి? మీరు గత ప్రభుత్వంలో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు చెల్లించకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1674 కోట్ల రూపాయలు మేము బకాయిలు చెల్లించాం సార్. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసిపోతే మేము చెల్లించాం వచ్చి. ఈ రోజు 67 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయి. అలాగే మీరు చూసుకుంటే కనుక 1,00,000 వ్యవసాయ చెరువులు తవ్వించారు. అలాగే 7,000 కిలోమీటర్ల పైగా రోడ్లు వేశారు. గ్రామాల్లో ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ గిరిజన ప్రాంతాలతో సహా ప్రతి చోట కూడా రోడ్లు వేశారు. గత ప్రభుత్వంలో ఒక అడుగన్న రోడ్డు వేశారండి. గత ప్రభుత్వం ఐటీ సంస్థలకి కేటాయించిన బడ్జెట్ ఎంతండి? 0. మన అప్పట్లో గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు, గుడ్డు అప్పుడే పొదగాలి, గుడ్డు ఇప్పుడే పెట్టిందని. నిజంగా ఆయన సర్కాస్టిక్ గా చెప్పారేమో కానీ అది నిజం. ఐటీకి సంబంధించి వాళ్ళ కేటాయింపు 0. మరి రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందండి? ఈ రోజు ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి, ఆ రోజు ఉన్న పరిశ్రమల్ని మీరు ఎర్రగొట్టేశారు కదా. కియాని ఎర్రగొట్టేశారు, మీరు అమర్నాథ్ బ్యాటరీస్ ని ఎర్రగొట్టేశారు. మీకు ఏమన్నంటే కమిషన్ల కోసం మాత్రమే పనిచేసి మీకు ఏ అర్హత ఉందండి ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడానికి? మేము ఇప్పటికి కూడా చెప్పేది ఒకటే సార్, క్లీన్ పాలిటిక్స్ చేయండి. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ తరపున మీరు మాట్లాడండి, వాళ్ళని రిప్రజెంట్ చేయండి, అసెంబ్లీలో మాట్లాడండి. కనీసం అసెంబ్లీకి రాకపోతే బయట ఉండి ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. అంతేగాని కూటమి ప్రభుత్వంలో చీలికలు తెచ్చేస్తాం, వీళ్ళని విడగొట్టేస్తాం, మేము రాష్ట్రపతి పరిపాలన తీసుకొస్తాం, మేము వస్తే కోసేస్తాం, నరికేస్తాం, ఏం మాటలు సార్ ఇది? ఇలా అయితే ఇంకా ఈ పార్టీకి మనుగడ ఉండదు సార్. ఇప్పటికైనా కనీసం వాళ్ళ పార్టీలో జరుగుతున్న తప్పులను తెలుసుకుని వాళ్ళు సరిదిద్దుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే వైసీపీని స్వాగతించే పరిస్థితులు లేవు సార్. రైట్ రవిశంకర్ గారు, మీ కామెంట్ ఏంటి సుజాత గారి వ్యాఖ్యల మీద? అదేవిధంగా వైసీపీ
కూటమికి భయపడుతుందా? నెక్స్ట్ మళ్ళీ ధీమాగా చెప్తుంది మేమే వస్తామని. ఇంకో విషయం చెప్పండి, ప్రస్తుతం కూటమిలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ వైఎస్ఆర్సీపీతో సంబంధాలను ఎలా సమతుల్యం చేస్తోంది? మరి ఇప్పుడు బీజేపీకి కొత్త అధ్యక్షులు వచ్చారు, మరి పాత విధానాలే కొనసాగిస్తారా, కొత్త విధానాలు వస్తాయా, ఆయన సరికొత్తగా ఏమైనా ప్రయత్నం చేస్తారా మాధవ్ గారు, అది చూడాలి బీజేపీ. నెక్స్ట్ ఇప్పుడు జనసేన మేడం గారు చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. కాకపోతే పార్టీ వస్తుంది రాదు, వాళ్ళ పార్టీనే వస్తుందని వాళ్ళకి ఏమన్నా తెలుసా అండి? మా పార్టీ రాదని వాళ్ళకి ఏమన్నా తెలుసా అండి? లేకపోతే మా పార్టీ వస్తుందని మాకు తెలియదు, మీ పార్టీ వస్తుంది మీకు తెలియదు. రేపు 2029లో ప్రజలు ఓటు ద్వారా నిర్ణయిస్తారు. అంటే ఇందాక సుబ్బారావు గారు చెప్పారు కదా రవిశంకర్ గారు, ఏంటంటే అది పర్సంటేజ్ అంటున్నారు. ఈ పర్సంటేజ్ కూడా సంక్షేమ పథకాలతోనే వచ్చింది. ఆ సంక్షేమ పథకాలు చెప్పినట్లు ఇంకా బెటర్గా కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ పర్సంటేజ్ వచ్చే విషయం కూడా లేదు అని కూడా క్లియర్గా చెప్తున్నారు. మరి దానికి మీ మాట ఏంటి? దానికి అండి నా మాట ఏంటంటే, ఈ చంద్రబాబు గారి గత ప్రభుత్వ పాలనకి ఇప్పుడు పాలనకి చాలా తేడా ఉందండి. ఉదాహరణకి మొన్న జియో 139 వచ్చిందండి, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి. ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అంతకుముందు 11 సంవత్సరాలకి లీజ్కి ఇచ్చేవాళ్ళు. అర్బన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో దేవాలయ భూములు 11 సంవత్సరాలకి లీజ్కి ఇచ్చేవాళ్ళు అండి గత కాలంలో, చాలా ఏళ్ల నుంచి. దాన్ని కొత్త జియో అమెండ్మెంట్లో 33 సంవత్సరాలు చేశారండి. దాన్ని మరి ఎవరికి ఇస్తారన్నది చెప్పలేదు. ఓన్లీ హిందువులకే ఇస్తారా, హిందూయేతరులకు ఇస్తారా, ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు? ఇచ్చేటప్పుడు దానికి పాత దీంట్లో ధర్మ సంస్థలకు సంబంధించిన ధార్మిక సంస్థలకు సంబంధించిన 12 మందిని మెంబర్స్గా చేసి ఆ 12 మందిని నిర్ణయం చేసి ఫలానా ఆర్గనైజేషన్కి ఇద్దాము, ఫలానా సంస్థకి ఇద్దాము అని చెప్పి ఇది చేశారండి. దానికి విధి విధానాలు పూర్తిగా చేయకుండానే ఆ జియో రిలీజ్ చేశారండి. దాని మీద పని జరుగుతుందండి. దానికి విధి విధానాలు లేవు. ఎవరికి ఇస్తారు, హిందూయేతరులకు ఇస్తారా, హిందువులకు ఇస్తారా, ఎవరికి ఇస్తారు, 11 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలకు ఎందుకు చేశారు, ఇంత లాంగ్ టర్మ్ ఎందుకు చేశారు అనే దానికి విధి విధానాలు లేవండి. అట్లాంటి జీవోలు తప్పుడుగా దొరుకుతున్నాయండి. నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు అన్నారండి, అది ఎట్లా జిల్లాల వారీగా ఇస్తారా? అంతకుముందు జిల్లాలంటే ఎక్కువ ఉండేది, ఎక్కువ జిల్లాకు పరిధి ఎక్కువ ఉండేది. ఇప్పుడు జిల్లాలు ఎక్కువ అవటం వల్ల జిల్లా పరిధి తగ్గిపోయింది. ఓన్లీ జిల్లాలో తిరగడానికి మహిళలకు అవకాశం ఇస్తారా? ఇచ్చినప్పుడు ఎంప్లాయీస్ పల్లెటూరు గవర్నమెంట్ టౌన్లో ఉండే ఎంప్లాయీస్ పల్లెటూరులోకి వెళ్తారు. ఆ టైంలోనే వీళ్ళు ఫ్రీ బస్ ఎక్కితే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏంటి? ఆగస్టు 15 నుంచి అది అమలు చేయబోతున్నా. అట్ ద సేమ్ టైం చెప్పుకొచ్చారు కదా సార్, ఇప్పుడు వరకు వీళ్ళందరూ చెప్పుకొచ్చారు కదా సార్. అంత ఆటో వాళ్ళకి కూడా ఆటో డ్రైవర్లకు కూడా సపోర్ట్ గా ఉంటామని మాట్లాడారు. దానికి సమాధానం కూడా తీసుకున్నారు రఫీ గారి దగ్గర. అట్లానే ఉంటూనే ఉంటాయండి. అట్లా ప్రతిదీ వాదించుకుంటూ పోతే వాదన వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పారు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అనేది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన రెవెన్యూ, మన ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర రెవెన్యూ అంతా తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టి హైదరాబాద్ ను డెవలప్ చేసామండి. ఏమైందండి, హైదరాబాద్ ను వదిలేసి మనం వచ్చి మళ్ళీ అయ్యో రక్షణ అంటూ నీళ్ళకు కూడా ఎత్తుకునే ఇది తెలంగాణ దయాదక్షిణాలతోనే మనకు నీళ్లు రావాలి. అట్లా మనం ఇది అవుతున్నాం. ఇప్పుడు ఇట్లాంటి టైంలో మళ్ళీ అమరావతి నగరాన్ని ఒకదాన్ని డెవలప్ చేసుకుంటే మిగతా ఊర్లన్నీ ఏమవ్వాలండి? ఇప్పుడు 3 రాజధానులు చేస్తే అంటే నాకు తెలియదు, అలా చెప్పారా ఈ ప్రభుత్వం? ఒక అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ డెవలప్ చేస్తామని చెప్పారా? కేవలం అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పారా? అమరావతి ఇంక ఎక్కడెక్కడ డబ్బులన్నీ తీసుకొచ్చి అమరావతికి వస్తుంటే దానికే తాత్కాలిక నిర్మాణాలు చేస్తావే, కూలిపోయి నీళ్లు గారిపోతుంటే ఆ తాత్కాలిక నిర్మాణాలకే కోట్లు అయిపోతే ఒరిజినల్ నిర్మాణాలు ఎప్పటికి అవ్వాలి? ఆ సినిమా షూటింగ్లు ఎప్పుడు పూర్తి అవ్వాలండి? రఫీ గారు ఏమంటారు? పోలవరం గురించి చెప్పారు. పోలవరం వచ్చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ టైంలో ఎంత రిలీజ్ అయింది, చంద్రబాబు గారి టైంలో ఎంత రిలీజ్ అయింది, చంద్రబాబు గారి టైంలో ఎంతమంది దాని కాంట్రాక్టర్లు మారారు, ఏ విధంగా వ్యవస్థ జరిగింది, దీనికి వచ్చిన ఏమన్నా పెట్టుబడి దానికి పనిచేయడానికి ఏమన్నా డబ్బులు వస్తేనే కదండి పోలవరం పూర్తి చేయగలిగేది. వీళ్ళ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఎంత, దానికి వాళ్ళు పెట్టిన ఖర్చులు ఏంటో ఒకసారి మీరే చూసుకోండి. నేను చెప్పడం కాదండి, ఒక మాట అంటాం కాదండి. వీళ్ళ టైంలో హయాంలో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు ఉంది కాబట్టి. సరే రవిశంకర్ గారు, ఇదంతా కాదు మీ దగ్గరికే వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళారు, ప్రాజెక్టుల కోసం ఎందుకు డబ్బులు తెచ్చుకోలేకపోయారు? ఓకే, ఏవో తప్పులు జరిగాయి అంటున్నారు. ఆ తప్పులు ఏవో బయట పెట్టి వైసీపీ మాట ఇచ్చినట్టుగా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఎంతో మంచి పేరు వచ్చేదిగా, ఎందుకు చేయలేకపోయింది? నిధులు ఇవ్వాలి కదండి, వారు ఎందుకు ఇవ్వలేదు? మీరు
మన చేతుల్లో ఉన్నది కాదు కదా, అది పైనుంచి నిధులు రావాలి. అవును, ఇప్పుడు ఇటు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు నిధులు ఇచ్చినటువంటి కేంద్రం అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది? అంటే పని చేసే వాళ్ళకే కదా డబ్బులు ఇచ్చేది. పని రెఫరెండం కాదండి, అప్పుడు టైంలో వాళ్ళకి కరోనా టైం వచ్చింది, దానికి వాళ్ళు అన్ని స్టేట్స్ డిస్ట్రిబ్యూషన్ అన్ని అభివృద్ధి వ్యవస్థలు అప్పుడు 3-4 ఏళ్ళు అతలాకుతలం అయిపోయినాయండి. కానీ ఇయ్యాలని ఉంటే రైట్ మీరు అడిగిన దానికి మరి టీడీపీ నుంచి వాళ్ళ కామెంటేటర్ చూద్దాం. రఫీ గారు కూటమి భాగస్వామిగా టీడీపీ వైసీపీ లేదా జగన్ విమర్శల్ని ఎలా ఎదుర్కొంటుంది? అదేవిధంగా జగన్ అసంతృప్తిని రాజకీయంగా అనుకూలంగా వాడుకోవాలని టీడీపీ ఏమైనా భావిస్తుందా? ఒకటేనండి, సూర్యోదయం అయిందంటే ఏ స్కామ్ బయటకు వస్తుందో తెలియదు, అందులో పాత్రధారులు ఎవరు వస్తారో తెలియదు. ఇవాళ మెడికల్ స్కామ్ వచ్చింది, దాంట్లో హరిప్రసాద్ అనే అతను కొత్త అతను వచ్చాడు. మొత్తం 40 మంది ఉన్నారండి. 700-800 కోట్ల రూపాయల వ్యవహారం అది. కాలేజీలకి ప్రొఫెసర్లు లేకుండా, స్టూడెంట్స్ లేకుండా, హాస్పిటల్లో రోగులు లేకుండా, వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చేటువంటి అధికారులకి లంచాలు ఇచ్చి వాళ్ళ జేబులు నింపి ఆ కాలేజీ లైసెన్స్లు ఇవ్వడం, వీళ్ళు మెడికల్ సీట్లు 1.5కి 2 కోట్లకి అమ్ముకోవడం పెద్ద స్కామ్. ఇది బయటకు వచ్చింది. ఇక రేపటి నుంచి దాని మీద సిబిఐ ఎలాగో ఎంక్వైరీ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్ వేస్తుందేమో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూకు నాయకులు మేము 17 మెడికల్ కాలేజీలు కట్టాం, అవన్నీ కూడా నిర్వీర్యం చేసేస్తున్నారంటే 5 మెడికల్ కాలేజీలకి బిల్డింగ్లకి పునాదులే రాలా. మిగతా మెడికల్ కాలేజీలో ల్యాబులు లేవు, ఫ్యాకల్టీ లేరు, ఏమీ లేరు. ప్రతిదీ ఒక అభాండం వేయటం అనేది నేర్చుకున్నారు. ఇప్పుడు అది కుంభకోణం అయిపోయి కూర్చుంది. అది చూద్దాం రేపటి నుంచి ఎవరెవరు అరెస్ట్ అవుతారో ఏంటో. అతను హరిప్రసాద్ అనే అతను కదిరి వైసీపీ సీట్ కూడా అడిగాడంట. అంటే 25-30 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధమయ్యాడంటే ఎన్ని వందల కోట్లు అతను సంపాదించుంటాడు. అతని బెడ్రూమ్ కూడా సీజ్ చేశారు సిబిఐ వాళ్ళు. ఇది కొత్త స్కామ్. వీళ్ళ నుండి ఏ స్కామ్ వస్తుందో తెలియదు. ఇప్పుడు ఒక 2 డజన్లు స్కాములు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని నేను చెప్తే ఇక టైం అయితే సరిపోదు. ఈ రవిశంకర్ గారు చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఇది మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కితే జిల్లాలకు పరిమితం చేస్తారా, స్టేట్కి పరిమితం చేస్తారా, ఎంప్లాయీస్కి చేస్తారా? ఏమంటే దీని మీద మేమేదో ఆదరాబాదరాగా చేసిన వ్యవహారం కాదు. దాదాపు సంవత్సరం కాలంలో కర్ణాటక వెళ్ళారు మా మంత్రులు, ఆఫీసర్లు, హైదరాబాద్ వెళ్ళారు, తెలంగాణ ప్రాంతంలో తిరిగారు, ఢిల్లీ వెళ్ళారు. అక్కడ కూడా ఫ్రీ బస్సు ఉంది. ఫ్రీ బస్సు ఉన్న చోట్లల్లా చూసి వాటన్నిటికంటే మెరుగైనటువంటి విధానం ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి తీర్మానం చేశారు. పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క ఆర్టీసీ బస్సు కొనలా. పాత బస్సులకి బ్రేకులు ఊడిపోయి పొలాలకు వెళ్ళిపోయినటువంటి బస్సులు చూసాం, చక్రాలు రోడ్ల మీద పరిగెత్తినవి చూసాం. ఆ బస్సులు స్టీరింగ్లు ఇరిగిపోయి 9 మంది జంగారెడ్డిగూడెంలో చూసాం. బ్రేకులు పడక విజయవాడ సింగనగర్లో ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్న వాళ్ళందరి మీద నుంచి బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. ఈ మొత్తం ఆర్టీసీ నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ గాడిలోకి పెట్టి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి పెట్టాలని చెప్పి డిసైడ్ చేశారు. ఎందుకు? ఖర్చు తక్కువ అవుతుంది కాబట్టి. ఫ్యూయల్, డీజిల్, గ్యాస్ కంటే కూడా ఎలక్ట్రిక్ బస్ అయితే చీప్ అవుతుంది. మనం ఈ పథకాన్ని బాగా ఇంప్లిమెంటేషన్ చేయవచ్చని నిర్ణయించి ఆ బస్సుల్ని కొనుగోలు వ్యవహారం అంతా చేసి రేపు ఆగస్టు 15న మహిళలకి ఏ బస్సు వచ్చినా సరే ఆర్టీసీ బస్సు ఎక్కడికైనా సరే వెళ్ళేలాగా చేయి పెడితే ఆపి ఎక్కేలాగా ఇతర రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి పాలసీని తీసుకొస్తున్నారు. రేపు చూడండి, తిరగబోతూ రుచి ఎందుకు అని నేను హరిప్రసాద్ గారిని, రవిశంకర్ గారిని అడుగుతా ఉన్నా. రెండోది, ఇవాళ ఈ తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు అసలు వేయలేడు అనుకున్నాడు. నేను 42 లక్షల మందికి వేయటానికి నానా తిప్పలు పడ్డాను, ఈయన 67 లక్షల మందికి వేయలేడు,
10,000 కోట్ల రూపాయలు ఈయన ప్రొక్యూర్ చేయలేడు అనుకున్నాడు అని నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 దానికి కూడా వైసీపీ విమర్శ ఒకటే రఫీ గారు, మేము అప్పులు చేసామన్నారు లక్షల కోట్లు, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అప్పులు చేసే ఇవన్నీ కూడా ఇస్తుంది, సంపద సృష్టి అన్నారు, సంపద సృష్టి ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. అదే ఇప్పుడు మేము తెచ్చినటువంటి అప్పులు చూస్తున్నారు కదా, రోడ్లు వేసాం, 22,000 కిలోమీటర్లు జిల్లా రహదారులు వేసాం, 20,000 కిలోమీటర్లు గ్రామాల్లో వేసాం. ఎన్ని కూడా డబ్బులు కావాలిగా, మీరు అసలు వేయలేదుగా. అనేక నిర్మాణాలు చేపట్టాం, జరుగుతూ ఉన్నాయి. అమరావతిలో పనులు, రోడ్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు మెయిన్ నేషనల్ హైవేకి కనెక్షన్ పెట్టాము. ఇప్పుడు 100 ఎకరాలు తీసుకొని తెచ్చినటువంటి ప్రతి పైసాకి ఆంధ్రప్రదేశ్ లో అది ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఖర్చు పెడతా ఉన్నాం. సంపద అనేది ఎప్పుడు వస్తుందంటే మొక్క నాటడంతోనే రాదు, కాయ అది పెరగాలి, పూత రావాలి, తర్వాత కాయ రావాలి. ఇప్పుడు మేము 9,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండింగ్ అయినాయి. కాగ్నిజెంట్ వచ్చింది వైజాగ్ కి, టీసీఎస్ వచ్చింది, ఇంకా అనేక కంపెనీలు వైజాగ్ లో వచ్చినాయి. ఇక్కడ అమరావతిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు ల్యాండ్స్ తీసుకున్నాయి. పోస్టల్ హెడ్ క్వార్టర్స్ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, లేకపోతే డిఫెన్స్ ఆఫీసులు కానీ మొత్తం అందరు తీసుకున్నారు. వీటి నిర్మాణాలన్నీ జరిగి ఈ కంపెనీలు చాలా ఫ్యాక్టరీలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు బీపీసీఎల్ 90,000 కోట్ల రూపాయలతో బీపీసీఎల్, తర్వాత గ్రీన్ ఎనర్జీ పార్క్, అలాగే డ్రోన్లు తయారు చేసేటువంటి కంపెనీ ఇది రాయలసీమలో. అలాగే లోకేష్ ఏదో చెప్పినట్టున్నారు ప్రతి 3 నెలలకి జాబ్ మేళా అని, అది ఏరోనాటిక్ సంబంధించినటువంటి జాబ్ మేళా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చింది. 3 నెలలకోసారి మీకు కనిపించి 3 నెలలకోసారి ఆంధ్రప్రదేశ్ కి విపరీతమైనటువంటి డబ్బులు వస్తాయి. యువత ముఖ్యంగా చూస్తుంది ఉన్న రాష్ట్రంలోని ఉద్యోగాలు చేసుకోవాలని. అదే 3 నెలలకోసారి జాబ్ మేళా, ఇదంతా కూడా కరెక్టేనా? ఆంధ్రప్రదేశ్ లో వస్తున్నాయి కాబట్టి 20 లక్షల ఉద్యోగ కల్పనకి మేము పథకాలు రెడీ చేశాం. తొలి విడతలో 4,50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరంలో ఈ కంపెనీల నిర్మాణాలు జరిగితే 4,50,000 మందికి వస్తాయి ఉద్యోగాలు. ప్రతిరోజు ఏదో కంపెనీ వస్తూ ఉంది. కాబట్టి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని మీరు బేరీ చేసి సంపద గురించి మాట్లాడాలంటే ఇంకొక 2 సంవత్సరాలు ఆగండి. 5 సంవత్సరాలు మాకు టైం ఇచ్చారు. 3వ సంవత్సరంలో చూపిస్తాం ఎంతెంత ట్యాక్సులు వస్తున్నాయో. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ నేను వస్తే పంపించేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో. ఆ ఒక్క కియా అనంతపురం జిల్లాలో ఆ పరిసర ప్రాంతాల్లో రూపురేఖలే మార్చేసింది. ఈయన నిర్వాహకం వల్ల కియా ఎసోరిస్ అనుబంధ సంస్థలు వీళ్ళు చేసినటువంటి అరాచకం వల్ల తమిళనాడుకి వెళ్ళిపోయినాయి. అది ఇక్కడే ఉండేవి, ల్యాండ్ రేట్లు పెరిగాయి. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వ పనితీరుని ఇంకొక 2 సంవత్సరాలు చూడండి. మాకు 5 సంవత్సరాలు ఇచ్చారు. ఆ తర్వాత చూడండి సంపద ఎంత రూపంలో వస్తుందో, ఎంతమందికి ఉద్యోగాలు కంపెనీలు తెస్తామో, రఫీ గారు మాట్లాడదాం. మీరు చెప్పారు, క్లారిటీ వచ్చింది. ప్రాజెక్ట్ చేయబోతా ఉన్నాం, దానికోసం శత విధాల ప్రయత్నం చేస్తా ఉన్నాం. సముద్రంలో కలిసే వరద వాటర్ ని 200 టీఎంసీలు వాడుకోవాలని ఒక తపనతో ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూడాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. అన్ని చివరికి ఆడబిడ్డ నిధి కూడా ఇస్తాం. ఫైనల్ గా చెప్పండి, టీడీపీ ఏమైనా లక్షల బంగారు కుటుంబాలని ఆదుకుంటాం. రఫీ గారు ఒక్క నిమిషం, ఏర్పాటు చేస్తాం. రఫీ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. సుబ్బారావు గారు, టీడీపీ ఏమైనా నిర్దిష్ట వ్యూహాలను అమలు చేస్తుందా? ఎన్నికల్లో గెలవడానికి రాజకీయం చేయాలి, కానీ చేయాల్సింది గెలిచిన తర్వాత ప్రజాసేవ. సో ఫైనల్ గా
ఏసీబీ సిట్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ప్రస్ఫుటంగా కనిపిస్తుందా? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఒకటండి, గత ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చూశారు పాలనని. కానీ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే ప్రజల దగ్గరికి రాలేని పరిస్థితి, ఆనాడు నుండి ప్రజాప్రతినిధులే ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు ఓపెన్గానే ధనుంజయ్ గారు ఏ విధంగా వ్యవహరించారు అని తమ ఆక్రోశాన్ని వెలుబుచ్చారు బహిరంగంగానే. కంక్లూడ్ చేయండి సుబ్బారావు గారు, సమయం లేదు ప్లీజ్. ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఈ ప్రభుత్వం చేసిన పనులని ప్రజల దగ్గరికి వెళ్తా ఉంది ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు కనుక అలాంటి ఆలోచన ఆ భావజాలం ఉంటే ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు ప్రజాప్రతినిధుల్ని? రైట్. వాళ్ళ యొక్క సమస్యల్ని అసెంబ్లీలో ప్రతిబింబించడానికి. కానీ మీరు అసెంబ్లీకి వెళ్లకుండా మళ్ళా మీరు ప్రజల దగ్గరికి ఎలా వస్తారు? కాబట్టి అసెంబ్లీకి వెళ్ళటం, ప్రజల వాణిని బాణిని వినిపించడం అనేది ప్రతిపక్ష పార్టీల యొక్క లక్ష్యం. దాన్ని వైలేట్ చేసేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడటానికి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అహింస ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టాలనే ఒక ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లిపోతే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు ఎలా వస్తాయి, ఐటీ సమస్యలు ఎలా వస్తాయి, పారిశ్రామికలు ఎలా వస్తారు? కాబట్టి ఆయన ఆలోచన ద్వారా మార్చుకోకపోతే ప్రజలు మరింత దూరం పెట్టేవంటి ప్రమాదం చాలా స్పష్టంగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు చేసేవంటి అంశాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంపీల యొక్క అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి నిధులు తీసుకొస్తామన్నారు. ఆ పరిస్థితి గతంలో ఎందుకు లేకపోయింది? రాజ్యసభలో మీ మద్దతు లేకపోతే ఒక్క తీర్మానం కూడా అమలు జరిగేది కాదు కదా. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకుంటున్నారు ప్రజలు. కాబట్టి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొద్దిగా మంచి ప్రజల యొక్క సంక్షేమాన్ని చూస్తూ ఉందనే అభిప్రాయం ప్రస్తుతం ప్రజల్లో ఏర్పడుతూ ఉందండి. రైట్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ. సయ్యద్ రఫీ గారు థ్యాంక్ యూ. అదేవిధంగా రవిశంకర్ గారు, సుజాత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో జాయిన్ అయినందుకు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది చేసుకుంటూ ముందుకు వెళుతుంది, ప్రజలంతా గమనిస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం అదే పంతాన్ని కొనసాగిస్తోంది. ఖచ్చితంగా డ్యామేజ్ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం, ఇప్పటికైనా మార్పు వస్తేనే బాగుంటుంది, లేదంటే ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నప్పటికీ కూడా తీరు మార్చుకోవటం లేదు. ఏదైనా ఆ చేంజ్ అనేది రావాలని ముఖ్యంగా చెప్తున్నారు. ఇది వాటి ప్రైమ్ డిబేట్లో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా కూటమి కట్టక